మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తో సముద్రం అల్లకల్లోలంగా మారింది. నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతాల్లో అలలు ఎగిసి పడుతున్నాయి. కొన్ని చోట్ల సముద్రం కోతకు గురైంది. రామతీర్థం, మైపాడు బీచ్, తుమ్మలపెంట, కొత్తకోడూరు ప్రాంతాల్లో కెరటాలు భారీగా ఎగసిపడుతూ తీరం కోతకు గురవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆయా ప్రాంతాల్లోకి ప్రజలను అధికారులు అనుమతించడం లేదు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ మీద మరింత సమాచారం నెల్లూరు జిల్లా మైపాడు సముద్ర తీరం నుంచి మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. మోతే తుఫాన్ ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా చూపిస్తుంది. సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా భారీ ఎత్తున చలికి వణుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. తీరంలో అలలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలోని మైపాడు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాం. ఒకసారి విజువల్స్లో కూడా చూసే ప్రయత్నం చేస్తే ఏదైతే రాకాసి అలలు ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 10 మీటర్ల మేర కూడా ఏదైతే సముద్రం ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇది మైపాడు బీచ్గా దీన్ని పిలుస్తారు. ఈ మైపాడు బీచ్లో సందడి హెవీగా ఉంటుంది నార్మల్గా అయితే ఒక్కసారిగా వచ్చినటువంటి మోతీ తుఫాన్ ఎఫెక్ట్తో సముద్రం దాదాపు 10 మీటర్లు కూడా ముందుకు చొచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు జిల్లా తీర ప్రాంతాలు ఏదైతే ఉంటాయో తీర ప్రాంతాలన్నింటిలో కూడా ఒక్కసారిగా సముద్రం ముందుకు రావడం, అలలు భారీగా వస్తుండడంతో పోలీస్ యంత్రాంగం అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. ప్రజలు ఎవరిని కూడా ఈ ప్రాంతాల్లోకి రావద్దని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా ఉంది చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ స్థానిక సిఐ కూడా ఉన్నారు. అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది? ఏదైతే అలలు కూడా భారీగా ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇక్కడ? ఈ మొంతా తుఫాను గురించి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా జిల్లా యంత్రాంగం, ముఖ్యంగా మా ఎస్పీ మేడం గారు అధికారులందరినీ కూడా ముందుగానే అప్రమత్తం చేయడం జరిగింది. మిగతా శాఖలతో రెవెన్యూ, ఇరిగేషను, పంచాయతీరాజు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు అన్నిటితో కూడా సమన్వయం చేసుకొని ఈ తుఫాన్ షెల్టర్స్ ఏర్పాటు చేయడం, లోతట్టు ప్రాంతాలను ముందుగానే అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ వాచ్ఫుల్గా ఉన్నాం అందరం కూడా. అన్ని చోట్ల షెల్టర్స్లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం. అవసరమైన సందర్భం వస్తే షిఫ్ట్ చేసేదానికి ప్రిపేర్డ్గా ఉన్నాం. అదేవిధంగా ఎలాంటి ఈ పెన్నా రివర్ ఎఫెక్ట్ కానీ లోకల్గా ఉండేటువంటి స్థానికంగా వాగులు కాలువలు ఎఫెక్ట్ కానీ ఉన్నాయా అనేది కూడా స్పెషల్గా పెట్రోలింగ్ టీంలు ఏర్పాటు చేసి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. మినిట్ టు మినిట్ మాకు మా ఎస్పీ మేడం దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ అందుతూ ఉన్నాయి. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్ కూడా మేము పై అధికారులకి తెలియజేస్తూ ఉన్నాం. ఈ తుఫాన్ని ఫేస్ చేసేదానికి అందరం అప్రమత్తంగా ఉన్నాం. అయితే ప్రజలు దీని గురించి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ పూర్తిగా ప్రజలకి సహకారం ఇచ్చేదానికి తీర ప్రాంతంలో ఎక్కువగా కూడా అలలు ఎగిసి పడుతున్నాయి. ముఖ్యంగా బీచ్ లాంటి ప్రదేశాలకి పర్యాటకులు వస్తుంటారు. ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఎలాంటి చర్యలు ఉన్నాయి? పర్యాటకుల్ని పూర్తిగా ఈ సమయంలో నిషేధించడం జరిగింది. ఈ విషయాన్ని మీడియా ద్వారా, పత్రికల ద్వారా ముందుగానే తెలియజేయడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి బీచ్లు, ముఖ్యంగా ఈ మైపాడు బీచ్ క్లోజ్ చేయడం జరిగింది. ప్రజలు కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను, దయచేసి సముద్రం చూసేదానికోసంగానే వచ్చి ఈ తుఫాన్లో మీరు ఇబ్బంది పడద్దు. దీనికంటే 1/2 కిలోమీటర్ ముందరే ఆపేసి అక్కడి నుంచి వెనక్కి పంపడం జరుగుతూ ఉంది. మీరు చెప్పు విజువల్స్లో కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తే భారీ ఎత్తున అలలు ఎగిసి పడుతున్నాయి. ఒక్కసారిగా వచ్చినటువంటి తుఫాను వల్ల అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఏదైతే రామతీర్థం అదేవిధంగా నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా వచ్చినటువంటి అలల నేపథ్యంలో భారీ ఎత్తున అలలు, తుఫాన్ నేపథ్యంలో అలలు ఎగిసి పడుతున్నాయి. సముద్రం ఏదైతే కొన్ని చోట్ల ముందుకు రావడం, కొన్ని చోట్ల ఏదైతే సముద్ర తీర ప్రాంతం కూడా తెగిపోవడం జరిగింది. దీంతో స్థానిక మత్స్యకారులు ఎవరు కూడా వేటను నిషేధించాలని చెప్పి ఇప్పటికే అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో మొత్తం కూడా ఇక్కడే పెట్టేసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే విజువల్స్లో కూడా చూస్తే ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులు మొత్తం కూడా తమ బోట్లని తీర ప్రాంతాల్లోకి చేర్చేశారు. అయితే బోట్ల వరకు కూడా అలలు వచ్చేసాయి. సముద్రం కూడా ముందుకు వచ్చేసినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మరింతగాన తుఫాన్ ఎఫెక్ట్ కానీ పడితే ఖచ్చితంగా కూడా కొంత ఈ పడవలు అదేవిధంగా వాళ్ళు ఒడ్డున పెట్టినటువంటి వలలు కూడా తెగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంత అధికారులు అలర్ట్గా ఉండి ఎవరైతే మత్స్యకారులకు కూడా సూచనలు అయితే జారీ చేస్తున్నారో ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ఇటు మత్స్యకారులు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ బోట్ల దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే తీరంలో ఉండేటటువంటి బోట్ల వద్దకి ఒక్కసారిగా సముద్రపు నీరు అంతా వచ్చి చేరిపోతుంది. దీంతో కొంత అలలు కూడా ఏదైతే వలలు కూడా తెగిపోయే అవకాశం ఉందని చెప్పి
చెప్పి మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. అయితే దాదాపు చెరువు ఏదైతే సముద్రానికి దాదాపు 10 మీటర్లు 12 మీటర్ల దూరంలో వీటిలన్నింటినీ కూడా తీసుకొచ్చి నిలిపి ఉంటారు. అయితే ఒక్కసారిగా వస్తున్నటువంటి తుఫాన్ ఎఫెక్ట్తో ఈ అలలంతా అదేవిధంగా సముద్రం నుంచి భారీ ఎత్తున ముందుకు రావడంతో ఏదన్నా తమకి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని చెప్పి కొంత మత్స్యకారులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరొక వైపు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున వర్షం ప్రభావం కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలు దాదాపు జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి అయితే పెట్టింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి ఆదేశాలు కూడా జిల్లా కలెక్టర్ నుంచి అందాయి. అయితే ఇవాళ రేపు కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్తో భారీ ఎత్తున వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఒక్కసారిగా కూడా జిల్లాలో ఆందోళనకర పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సోమశిల జలాశయం నుంచి ఇప్పటికే పెన్నా నది ద్వారా సముద్రంలోకి 1,00,000 క్యూసెక్కులకు పైగా వాటర్ కూడా వచ్చి చేరుతోంది. మరొక వైపు వాగులు వంకలు అనేక చోట్ల తెగిపోయాయి. కొన్ని వాగులు తెగిపోవడంతో గ్రామాల మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఇప్పటికే స్కూళ్ళకి కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మరొక వైపు ఇవాళ అంటే నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం నేపథ్యంలో ఇవాళ కూడా భారీ ఎత్తున వర్షం ఉండే అవకాశం ఉండడంతో కొంత అధికారులు అయితే అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం మీద రాకాసి అలలు ఎగసి పడుతున్నాయి. మోతే తుఫాన్ ఎఫెక్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అతలాకుతలం చేస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు జిల్లా మైపాడు సముద్ర తీరం నుంచి. తిరుమల శ్రీవారిని తమిళ నటుడు అజిత్